కాసేపట్లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం. మూడో రోజు ఉభయ సభలు వాడివేడిగా సాగే ఛాన్స్. నేడు పార్లమెంటులో స్పోర్ట్స్ బిల్లును ప్రవేశపెట్టనున్న కేంద్రం. బిల్లు పరిధిలోకి బీసీసీఐ. ఉపరాష్ట్రపతి రేసులో తెరపైకి రామ్నాథ్ పేరు. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న ఠాకూర్. బీసీ అభ్యర్థిని బరిలోకి దింపే వ్యూహంలో బీజేపీ. రాబోయే బీహార్ ఎన్నికల్లో కలిసొస్తుందని స్ట్రాటజీ. అమరావతిలో ఇన్వెస్టోపియా గ్లోబల్ సమ్మిట్. హాజరైన సీఎం చంద్రబాబు. పెట్టుబడులు, కొత్త పరిశ్రమలపై పారిశ్రామికవేత్తలతో చర్చ. నేడు విశాఖకు పవన్ కళ్యాణ్. హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్కు రానున్న డిప్యూటీ సీఎం. ఆంధ్రావస్టి కన్వెన్షన్ సెంటర్లో ఈవెంట్కి చిత్ర బృందం. సూర్యాపేటలో దారుణం. వాట్సాప్లో ఎమోజీ పెట్టినందుకు హత్య. ఆగస్టు 3న పద్మశాలి సంఘం ఎన్నికలు. అభ్యర్థి శ్రీనివాస్కు సపోర్టుగా ఎమోజీ పోస్ట్ చేసిన కృపాకర్. అనుచరులతో కలిసి సంఘం సభ్యుడిపై మరో అభ్యర్థి శ్రీరాములు దాడి. కామారెడ్డి బాలిక కిడ్నాప్ కేసులో పురోగతి. 12 గంటల్లోగా కేసును ఛేదించిన పోలీసులు. నిందితుడు అరెస్ట్. ప్రకాశం జిల్లా రామసముద్రంలో రెచ్చిపోయిన దొంగలు. పొలాల్లోని ట్రాన్స్ఫార్మర్ల నుంచి రాగి తీగలు చోరీ. పోలీసులకు రైతుల ఫిర్యాదు. భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు. ఓపెన్ కాస్ట్ గనుల్లో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి. పేరుకుపోయిన మట్టిని తొలగిస్తున్న అధికారులు. ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లో కుండపోత. అత్యధిక వర్షపాతం 25.8 సెంటీమీటర్ల వర్షపాతం. నిండు కుండను తలపిస్తున్న చెరువులు, కుంటలు, లోతట్టు ప్రాంతాలు జలమయం. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద. ఇన్ఫ్లో 1,43,108 క్యూసెక్కులు. ఒక గేట్ ద్వారా దిగువకు నీటి విడుదల. కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల్లో కొనసాగుతున్న ఉత్పత్తి. ఏలూరు జిల్లా పోలవరం వద్ద పెరుగుతున్న గోదావరి వరద. ప్రాజెక్టు స్పిల్వే ఎగువన 27.565 మీటర్ల నీటి మట్టం. డ్యాం 48 గేట్ల నుంచి 1,47,394 క్యూసెక్కులు విడుదల. తెలంగాణకు భారీ వర్ష సూచన. 4 జిల్లాలకు రెడ్ అలర్ట్. 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్. హైదరాబాద్లో ఎడతెరిపి లేని జల్లులు. ఉదయం నుంచి ఢిల్లీలో భారీ వర్షం. పలు ప్రాంతాల్లో దంచి కొడుతున్న వాన. వరదతో నిండిన లోతట్టు ప్రాంతాలు.